गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, పరమ పవిత్రమైనటువంటి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆది నుండి భారతదేశంలో సమస్తమైనటువంటి దేవతలందరిలో కూడా ప్రధానంగా మాతృస్వరూపిణి అయినటువంటి జగన్మాతను పూజించేటువంటి సాంప్రదాయం అనూచానంగా వస్తూ ఉంది. ఆ యొక్క శ్రేష్టమైన మహాదేవి యొక్క సంపూర్ణమైన చరిత్రను తెలుసుకోవడానికి ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఆ తల్లి మనపైన కృప వహించినటువంటి కొన్ని మాటలను ఆ దేవి పాదార్పణగా మనం భావిస్తూ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఏ జగన్మాత సర్వభూతముల్లో కూడా మాతృరూపమై ప్రకాశిస్తుందో ఆ దేవికి నేను మరల నమస్కరిస్తున్నాను. శ్రీ దుర్గా సప్తశతి 5వ అధ్యాయం 71 మరియు 73 శ్లోకములు. విశ్వములో ఉన్నట్టు అనేక ధర్మముల్లో పరదేవతను పరమ పవిత్రంగా భావిస్తారు. హిందూ ధర్మంలో పరదేవతను అనాది కాలం నుండి మాతృరూపంగా ఆరాధిస్తూ వస్తున్నాం. దేవి మాతృరూపిణి ఈ జగత్తుకు అంతటికీ సారభూతమైనటువంటి ప్రతిబింబం కావుననే ఆమెను తండ్రి కంటే అతి ఉన్నతమైన స్థానంలో మాతృస్వరూపిణిగా, ఆదిశక్తిగా, పరబ్రహ్మస్వరూపిణిగా మనం సేవిస్తూ వస్తున్నాం. భారత సనాతన సంస్కృతిలో పూర్వం నుండి స్త్రీలకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ వస్తున్నాం. ఆమెను జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతిగా, లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ ధనమునకు అధిదేవతగా, నదులలో గంగామాతగా, పుస్తకములు తీసుకున్నప్పుడు భగవద్గీతలో గీతామాతగానే మనం పరిగణిస్తాం. మనందరి జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులే. అందులో మనకు బాల్యం నుండి అపారమైన ప్రేమ, ప్రీతి, విశ్వాసములను అందిస్తూ తండ్రి కంటే అత్యంత ప్రేమను మనపైన కురిపిస్తున్నటువంటి భావనాత్మకమైన సంబంధం మనకు మాతృస్వరూపిణితో ఉంది. తల్లి తన బిడ్డలను పోషించడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై ఉంటుంది. పెద్దవారైనటువంటి తమ బిడ్డలను కూడా ఆమె ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటుంది. చెడు కుమారులు ఉండవచ్చు కానీ చెడు తల్లి ఉండదు అని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు వర్ణిస్తారు. దేవి మాతృస్వరూపిణి. ఆమె 3 తత్వములను ప్రతినిధిస్తుందన్నమాట. ఒకటి శక్తి, రెండవ ధర్మము, మూడవది అధికారం. దేవి శక్తి స్వరూపంగా చూడాలంటే మనం ఆమె సింహవాహనము లేదా చిరుత వాహనంపై అధిష్టానమై ఉంటుంది.
ధర్మము వల్ల నీతి మనం తల్లి వద్ద నేర్చుకుంటాం. అందుకే ఆమెను ధర్మదేవత అని పిలుస్తాం. మహాతల్లి అధికారము మరియు రక్షించడంలో దుష్ట శక్తులతో పోరాడి శత్రువులను నశింపచేసి మనల్ని ఎల్లప్పుడూ కాపాడేటువంటి పరమ దైవం. ఈ తత్వముల్లో మాతృదేవి యొక్క శ్రేష్టత్వం మనకు అవగతమవుతుంది. శ్రీ లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. భారతదేశంలో అనేక భాషలున్నాయి. ఆ భాషలలో అన్నిటిలో కూడా అమ్మవారిని మహాదేవి అనే సంబోధిస్తారు. దేవి శక్తి స్వరూపిణి. అనేక తత్వములను ఆమె ప్రతినిధిత్వాన్ని వహిస్తుంది. ప్రకృతి, సృష్టి, జీవశక్తి, క్రియాశక్తి, బుద్ధిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మొదలగునవి. ఈ శక్తి అనేక ముఖములను పొంది ఉంది. ఈమె మనకు ఆరోగ్యము మరియు శక్తిని మరియు సకలమైన సంపదలను అనుగ్రహించేటువంటి పరాదేవత. మానవులను మాత్రమే కాకుండా సకల చరాచర జంతు జాలమును మరియు ప్రకృతిలో ఉన్న అనేక వృక్షములను కూడా ఈ మహాతల్లి రక్షిస్తూ, తద్వారా మనందరి సౌభాగ్యమునకు మన యొక్క జయమునకు ఆమె కారణమే ఉంది. పరబ్రహ్మ తన కార్యము నిర్వహించవాలనంటే అందుకు శక్తి సహకరించాలి. సృష్టి కార్యంలో వాగ్దేవతగా, స్థితి కార్యంలో మహాలక్ష్మిగా, సంహార కార్యంలో పార్వతిగా లేక దుర్గగా ఈ శక్తి కార్యాన్ని నిర్వహిస్తుంది. అందుకే శక్తి అన్ని జీవరాశులకు మూలాధారమై ఉంది. సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోనే అమ్మ శక్తితో సంయోగమైనప్పుడు మాత్రమే శివుడు సృష్టించగలడు, లేకున్నా అతనికి ఎంత మాత్రమే చలనం లేదని ఆదిగురు శంకర్లు వర్ణించారు. శ్రీ రామకృష్ణ పరమహంసులు చెప్పినట్లుగా పరబ్రహ్మ మరియు శక్తి ఈ రెండింటిని విభజించడం సాధ్యం కాదు. ఏ విధంగా అగ్ని దాని యొక్క దాహక శక్తిని ఎలా విడుదల చేయలేమో అలానే ఆ యొక్క పరబ్రహ్మ మరియు ఆ పరాశక్తిని మనం వేరు చేయడం సాధ్యం కాదు. దీన్నే శాక్త సిద్ధాంతంలో అనేక విధములుగా వర్ణించారన్నమాట. దేవి ఆరాధనకు పవిత్రమైన దేశంలో సహస్రారు సంవత్సరముల ఇతిహాసాలు దాగి ఉన్నాయి. భారతదేశంలో దేవతలు, ఋషులు, మానవులు అనేక విధములుగా దేవిని ఆరాధించి ఆమె ద్వారా అనంతమైన ఫలములను పొందినటువంటిది మన చరిత్రల ద్వారా నిరూపించబడింది. అనాది కాలంలో భారతదేశం దేవి ఆరాధన కొనసాగుతూ ఉండడం ద్వారా మానవుడు అనాగరిక స్థితి నుండి నాగరిక స్థితికి రావడానికి, ఉత్తమమైన సంస్కారమైన జీవనం కలిగించుకోవడానికి మనకు దేవి ఆరాధన ఎంతో సహకరిస్తుంది. మనలో దయా అంతఃకరణాలు వెలుపలికి రావాలంటే దేవిని మన మాతృస్వరూపునిగా పూజించాలి. నేటికి ప్రతి గ్రామంలో కూడా గ్రామదేవినే ముఖ్యంగా పూజించేటువంటి ఆచారాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా వేదకాలంలో మనం చూస్తే అత్యంత పరమ పవిత్రమైన సింధు నాగరికతలు, అందులో అనేకమైనటువంటి శిలాశాసనాలు వెలువడ్డాయి. సింధు నాగరికత దగ్గర సింహములతో పోరాడుతున్నట్టుగా ఒక స్త్రీ ప్రతిమ మనకు సాక్షిగా కనపడుతుంది. దీని ద్వారా దుర్గా ఆరాధన ప్రాచీనంగా ఉందని మనకు తెలుస్తుంది. ప్రాచీన ఇతిహాసాల ప్రకారం కూడా దక్షిణ భారతదేశంలో కూడా మహాదేవిని అనేక విధాలుగా పూజిస్తున్నట్లు మనకు నిదర్శనాలు కనపడుతున్నాయి. వేద భాగంలో అత్యంత వైభవంగా స్త్రీ దేవతలను పూజించడం, మనలో ప్రతి కార్యం జయం కలగాలంటే ఎలా ఇంద్ర, వరుణ ఇత్యాది దేవతలను మనం ఆరాధిస్తున్నామో వాటికి శక్తి రూపిణి అయినటువంటి మాతృమూర్తిని మనం పూజిస్తున్నాం. అందుకే మనం నిత్యము కూడా గాయత్రి ఆరాధన, సరస్వతి ఆరాధన మరియు సకలమైనటువంటి విఘ్నములు పోగొట్టేటువంటి గణపతిని కూడా శక్తి గణపతి అని మనం పిలుస్తుంటాం. స్త్రీ దేవతారాధన వేద సంస్కృతి నుండి దూరంగా లేదు. ప్రతి గ్రామంలో కూడా అంత గుడులు మనకు సాక్షిగా కనపడుతున్నాయి. ఋగ్వేద కాలంలో
పురుష దేవతలైనటువంటి ఇంద్ర, అగ్ని, సోమ, వరుణ, మిత్రుడు ఏ విధంగా ప్రాశస్త్యం ఉందో, తదనంతరం మానవ సంతతి సుఖమయంగా ఉండడం కోసం అనేకమైనటువంటి మార్గాలను మనకు వేదం దర్శింపజేస్తుంది. అందులో ధర్మ, అర్థకామ, మోక్షములకు కారణీభూతమైనటువంటి జ్ఞానం అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కావున స్త్రీమూర్తులను మనం పూజించడం, అందులో సరస్వతి నది దేవతగా మనం పూజిస్తూ ఉన్నాం. ఇంకా పంచభూతాల విషయానికి వస్తే ఉషోదయాన్ని మనం ఋగ్వేదంలో మాతృస్వరూపిణిని వర్ణించారు. 100 రథముల్లో వచ్చేటువంటి ఆ దేవి యొక్క ప్రకాశం ఆ సూర్యుని ప్రకాశం కంటే ఎంత గొప్పదని, తద్వారా చీకటిని దూరం చేస్తుందని వర్ణించబడింది. జీవులలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క తమోగుణం ఏదైతే ఉందో, ఆ తమోగుణాన్ని పోగొట్టడానికి ఆ యొక్క సూర్యకిరణాలు ఎంతో సహకరిస్తాయి. ఈ యొక్క పృథ్వీపైన ఉన్నటువంటి జీవరాశిని దీర్ఘాయుష్యులుగా చేయాలన్నా, లేదా మనలో ఉన్న తమోగుణాన్ని దూరం చేయాలన్నా, ఆ యొక్క ఉషాదేవతను దేవతలందరూ పూజించినట్లుగా మనకు వేదంలో విశేషంగా కనపరుస్తుందన్నమాట. ఆత్మీయులారా, తదనంతరం ఈ యొక్క పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పృథ్వీ చాలా గొప్పది. పృథ్వీ సకల జీవశక్తిని ఇచ్చేటువంటి మహాదేవి. ఈమె మనల్ని అనుగ్రహిస్తే కానీ మనకు ఆహారం లభ్యం కాదు. కావున ఆ యొక్క మహావిష్ణువుకు మహాలక్ష్మి ఎంత ప్రాధాన్యమో, ఆ యొక్క భూదేవి కూడా అంతే ప్రాధాన్యమని విష్ణు పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అందుకే భూశక్తి చాలా ముఖ్యమైనటువంటిది. వేదంలో ఇంద్రదేవుడు పృథ్వీపతి అని కూడా వర్ణించబడింది. ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఈ భూమిపైన వస్తున్నారో వారినందరినీ కూడా సంహరించడానికనే దుర్గాదేవి చిదగ్నిమణ్కుండల సంభూత దేవకాల సముద్యత అని మనకు తెలియజేస్తుంది. వేదంలో పృథ్వీ సూక్తానికి అత్యంత మహత్తరమైన స్థానం ఉంది. వైదిక యజ్ఞ యాగాదులలో దాని యొక్క ప్రాథమిక గురి ఏమనగా పృథ్వీకి శక్తిని అనుగ్రహించడమే. ఈ విధంగా అనేక జీవరాశులకు ఆశ్రయదాత అయినటువంటి భూమి ఆ యొక్క విష్ణువు పత్ని, ప్రకృతి మరియు భువనేశ్వరిని కూడా మనం పరిగణిస్తాం. ఇంకా తదనంతరం సూర్యభగవాను కూడా మనం ఆరాధించేటువంటిది పూర్వం నుండి. ఆ సూర్యకిరణాలన్నీ కూడా దేవీ స్వరూపమే అని మనం ప్రార్థిస్తాం. ఈ విధంగా భౌతికంగా అనేక దేవతలను పూజిస్తూ సప్త ఋషుల్లో కూడా మనం ఆ దేవి స్వరూపాన్ని చూస్తాం. భౌతికంగా ఏ రూపం లేనటువంటి అదితి అనగా అనంతుడు అని పేరు. గౌతమ మహర్షి అదితిని ఈ విధంగా ప్రార్థించాడు: ఓ అదితి, అన్ని లోకములకు నీవే తల్లివి, నీవే తండ్రివి అని. అదితి పంచభూతాలకు మూలం. అదితి అన్ని సృష్టికి మూలమై ఉంది. ఋగ్వేదంలో అదితిని అనేక దేవతల తల్లి అని, అందరు రాజులకు తల్లి అని, ఇంద్రుని తల్లి అని వర్ణించబడింది. ఆమె మనందరి ధనమును రక్షిస్తుందని కూడా ప్రార్థించారు. ఋగ్వేదంలో దాదాపుగా 80 మార్లు అదితిని ప్రస్తావించినట్టు మనం దర్శించవచ్చు. ఆమె ఎవరి భార్య అని చెప్పకున్నా ఆమె సోమరసంగా కూడా పరిగణించారు. అదితియే తదనంతరం పరబ్రహ్మ స్వరూపిణిగా పరిగణించబడిందని కొందరు విద్వాంసుల అభిప్రాయం. తదనంతరం సరస్వతీదేవి. ఋగ్వేదంలో సరస్వతి మహానదిగా వర్ణించబడి ఉంది. ఆమె భూమి, ఆకాశం మరియు అనేక లోకముల్లో పసరిస్తూ అందరికి కూడా జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ యొక్క సరస్వతి నది జ్ఞానరూపిణి అయి ఉన్నా కూడా ఈ భూమికి ఫలవంతాన్ని జలాన్ని అనుగ్రహిస్తుంది. ఆమె ధనము, సంతతి, శక్తి మరియు శాశ్వత కీర్తిని భక్తులకు అనుగ్రహిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం సరస్వతి నది పూర్తిగా ఎండిపోయినా ఆమెను మనం విద్యాదేవతగానే ఇప్పటికీ పూజిస్తూనే ఉన్నాం. తదనంతరం మనలో ఉన్నటువంటి వాక్శక్తి. ఋగ్వేద కాలంలో వాగ్దేవిని వాక్శక్తి అని పరిగణించారు. వేదమంత్రాలను పఠించే శక్తి ఇచ్చేటువంటి వాక్శక్తి. ఈమెనే మహాసరస్వతి అని మనం పూజిస్తాం. తదనంతరం
అది వాక్కే 4 భాగములుగా పరిగణించబడింది. దేవి యొక్క స్వరూపమే ఆ 4 భాగములని కూడా చెప్తారు. వాటినే పరా, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి అని. ఇదే లలితా సహస్రనామంలో 366 నుండి 371 శ్లోకం వరకు ఈ యొక్క వాక్శక్తిని గురించి. నైరుతి అనేటువంటి ఒక దేవత, ఈమె గురించి వేదంలో చాలా చక్కగా వర్ణించారు. వీరు ఎవరైతే చక్కటి గుణములు పొంది ఉండరో వారందరికీ ఈమె ఏకైక దేవత. ఈమె నల్లటి వస్త్రములను, నల్లటి వస్తువులను ధరించి ఉంటుంది. యమరాజ్యానికి దక్షిణ దిక్కులో వసిస్తుందన్నమాట. ముసలితనము, మరణము, దురదృష్టము, సకల జీవుల నాశనమునకు ఈమె కారణమై ఉంది. ఈమె పూజించడం ద్వారా మరియు ఈమె కోసం యజ్ఞయాగాదులు నిర్వర్తించడం ద్వారా మనందరూ ఆ కష్టములను దూరం అవుతామని మనకు ఈ యొక్క విషయాన్ని వేదాలు తెలియజేస్తున్నాయి. ఇంకా రాత్రికి ఒక దేవత నుండి నిశా సమయంలో మనల్ని రక్షించి మనల్ని నెమ్మదిగా ఉంచడం కోసం ఈ నిషాదేవతను పూజిస్తాం. ఈమె ఉషాదేవతకు సహోదరి. ఈమె వేల నక్షత్రాల మూలకంగా మనకు చీకట్లో వెలుగును అందిస్తుందన్నమాట. సకల జీవరాశులు రాత్రిలో ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈమె కారణమై ఉంది. ఈ విధంగా రాత్రి మరియు పగలు కూడా దేవి స్వరూపాలే. ఇంకా తదనంతరం త్రిమూర్తులు. వేదల అంత్యంలో మనకు అనేక విషయాల్లో తెలిసిన వారు బ్రహ్మ, విష్ణు, శివుడు ప్రాధాన్యం పొంది ఉన్నారు. మరి వారి సతీమణులు మహాసరస్వతి, మహాలక్ష్మి మరియు పార్వతి. శ్రీ సూక్తము, రాత్రి సూక్తము, భూ సూక్తము, దుర్గా సూక్తములు ఇవన్నీ కూడా స్త్రీ దేవత పూజకు, ఆరాధనకు సాక్షిగా మనకు రోజు మనం స్మరిస్తాం. అత్యంత పవిత్రమైనటువంటి మంత్రంలో గాయత్రి మంత్రమనే మనం ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు నిత్యము కూడా గాయత్రి మంత్ర ఉపాసన చేస్తున్నారు. ఇంకా ఉపనిషత్తు కాలం గురించి మనం వర్ణించుకుంటే కేన, ముండక, శ్వేతాశ్వర, కఠ మొదలగు ఉపనిషత్తులు స్త్రీ దేవతల ప్రస్తావన ఉంది. అగ్నికి 7 జిహ్వలు ఉన్నాయి. ఆ 7 జిహ్వల్లో స్త్రీ దేవత కాళి అని కూడా వర్ణించబడింది. కఠోపనిషత్తు ఆదిలో దేవతామయి అని అమ్మవారిని వర్ణించారు. కేనోపనిషత్తులో దేవి శివుని భార్యగా ఉమగా వర్ణించబడింది. మరి కొద్ది ఉపనిషత్తుల్లో శక్తిని, బ్రహ్మజ్ఞానం మనం దాన్ని మనల్ని దూరం చేస్తున్నటువంటి, కప్పినటువంటి మాయ అని వర్ణించబడింది. వర్ణరహితమైనటువంటి ఒకే ఒక తత్వం బ్రహ్మతత్వం. శక్తియోగంతో తన ప్రయోజనానికి వివిధ వర్ణములను మనకై అమ్మవారు ప్రదర్శిస్తుంది అని శృతి విభాగం తెలుపుతుందన్నమాట. ఇంకా పురాణాల కాలానికి వస్తే రామాయణం, మహాభారత కాలంలో కూడా స్త్రీ దేవతల వర్ణన చాలా చక్కగా వర్ణించబడి ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా గ్రామ దేవతల గురించి అనార్యులు పూజించేవారని అనుకునేవారు. ఎవరు? ఆర్యులు అనుకునేవారు. అనగా ఆర్యులు, అనార్యులు అని ఉండేవారని. అనార్యులు గ్రామ దేవతలను పూజించేవారని, ఆర్యులు యజ్ఞయాగాదులను ఇలా పూజించేవారని ఒక సంప్రదాయం. ఆదిపరాశక్తి త్రిమూర్తుల పత్ని కంటే గొప్పది అని ఆ కాలం నమ్మేవారు. మహాభారతంలో భీష్మ పర్వంలో కూడా యుద్ధ ప్రారంభంలో దుర్గను ప్రార్థించారు. ఆ విధంగా అర్జునుడు, పాండవులందరూ కూడా దుర్గాదేవిని పూజించారు. విరాట పర్వకాలంలో కూడా దుర్గా స్తోత్రం మనకు కనిపిస్తుంది. విరాట పర్వంలో నగర ప్రవేశం చేసే సందర్భంలో ధర్మరాజు రచించాడు దుర్గాదేవి స్తోత్రాన్ని. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, మీరు అజ్ఞాతవాసంలో ఉండగా నేను మిమ్మల్ని శత్రుబాధ నుండి నేను కాపాడుతానని వరం ఇచ్చిందనమాట. అందుకే అమ్మవారిని వింధ్యాచల నివాసిని దక్షిణ భారతంలో ఇప్పటికి చెప్పుకుంటాం. దుర్గా స్తోత్రంలో దేవి గొప్పతనాన్ని చాలా వర్ణించారు. పురాణ కాలంలో దేవిని అనేక రూపాల్లో ఆరాధించేవారు మనం. మరియు
వృక్షములు, దేవాలయాల్లో పురుష దేవతలు సమానంగానే మనం అమ్మవారిని పూజిస్తాం. రాజరాజేశ్వరి, దుర్గా, కాళిక, శ్యామలాంబ, ఇలా అనేక దేవతలు ప్రధాన దేవతలుగా మనం పూజిస్తూ వస్తున్నాం. ఇంకా దక్షిణ భారతదేశంలో అయితే మనం విశేషంగా విజయవాడ కనకదుర్గ ఇటువంటి దీంట్లో మనం అమ్మవారికి ఎక్కువ ప్రాశస్త్యం ఉంది. క్రీస్తు శక ప్రారంభంలోనే స్త్రీ దేవతలందరూ వివిధ రూపాల్లో ఉన్నట్లు కల్పన మనకు కనిపిస్తుంది, సప్తమాతృకా స్వరూపం అని. దక్షిణ భారతదేశంలో వేద ధర్మం అడుగిడగడానికి ముందుగానే శక్తి దేవతల పూజ ఉండేది. అది ఒక ద్రావిడ సంస్కృతిలో ఒక భాగంగానే ఉంది. తదనంతరం కొండలపై ఉన్నట్టు దేవతలను కొరవి దేవత అని ఆమెకు బలి సమర్పించేటువంటిది ఆచారం. కన్యకాదేవిని వైశ్యులు పూజిస్తారు, వాసవి కన్యకాంబ అని. అలానే మధురాదేవిలో ఉంది మధురై మీనాక్షి. అలా విధంగానే కాశ్మీర్ భారతదేశంలోనే చాలా గొప్పదైన కన్యాకుమారి కూడా దేవీ రూపమైన శాక్త సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాం. కాశ్మీర్లో క్షీర కన్యక అని అమ్మవారిని పూజిస్తారు, ఖీర్ భవానీ అని. అది చాలా విశిష్టమైనటువంటి మహిమను చేసింది అమ్మవారు. పరదేశీయులు ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలన్నీ కూడా ఎరుపు వర్ణాన్ని కలిగిస్తాయని ఇప్పటికి కూడా నమ్మకం. అనాది కాలంలో కూడా దేవిని కేరళ ప్రాంతంలో భగవతిగా పూజిస్తూ వస్తున్నాం. కర్ణాటక ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతాల్లో దుర్గా పరమేశ్వరిని పూజిస్తారు. శాక్త సాంప్రదాయంలో ప్రధానమైనటువంటి దేవీ మహాత్మ గ్రంథం మహారాష్ట్ర నాసిక్ దగ్గర మార్కండేయుని రచించాడు. అక్కడ పెద్ద దేవాలయం, అక్కడ మనం రోజు దర్శించుకోవచ్చు. స్త్రీ దేవతలు పురాణంలో పార్వతి, దుర్గా, కాళిక ప్రతిరూపాలు మనకు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో వేదాంతత్వాలు ప్రతిపాదించేటువంటి అనేకమైన ధార్మిక దార్శనిక సిద్ధాంతాల్లో దేవి ఆరాధన సాత్విక పద్ధతికి దక్షిణాచారం అని ఒక పిలుపు ఉంది. ఈ ఆచారం దక్షిణ భారతంలో ప్రారంభమైనందువల్ల దక్షిణాచారం అని కూడా చెబుతుంటారని ఒక భావన. హిందూ ధర్మంలో ప్రచారంలో ఉన్నటువంటి అనేకమైన జాతి మతాలన్నీ కూడా ఏకం చేసేటువంటి దేవి శక్తి మాత్రమే. శక్తి పూజ మనందరినీ కూడా జాతి భేదాల నుండి దూరం చేసి సమైక్యం చేస్తుంది, జాతినంతా సమైక్యం చేస్తుంది. యా దేవి సర్వభూతేషు చేతన్యభిధీయతే అని చెప్పబడుతుంది. ఈమెను మూల ప్రకృతి అని మనం ఆరాధిస్తాం. దేవికి 3 రూపాల్లో ప్రకృతికింత పరమని, సౌమ్యమని, ఉగ్రమని ఉన్నాయి. సౌమ్య రూపంలో దేవిని అత్యంత సౌందర్యవతిగా మనం పూజిస్తాం. ఆమెను మహారాణిగా, మరియు లక్ష్మీ, సరస్వతి, సీత, రాధ, లలితా మహాత్రిపుర సుందరి, భువనేశ్వరి రూపాల్లో సౌమ్య రూపంలో మనం పూజిస్తున్నాం. దుష్ట శక్తులను సంహారం చేసేటువంటి రౌద్ర రూపంలో భయానకమైనటువంటి రుద్ర రూపాన్ని మనం చూస్తాం. దాంట్లో కాళి, తార, దుర్గా, భైరవి, చండి, సప్తమాతృకలు, ఇలా దశమహావిద్యల్లో అనేక దేవతలు మనం చూడవచ్చు. గ్రామ దేవతల్లో కూడా కొన్ని దేవి రుద్ర రూపాన్ని చూడవచ్చు. ఉదాహరణకు మైసూరులో ఉన్నటువంటి రక్త చాముండి అనేటువంటి విగ్రహాన్ని చూడడానికి చాలా భయంకరంగా ఉందన్నమాట. దేవిని వేదాంత స్వరూపకంగా పరబ్రహ్మ స్వరూపిణిని పూజిస్తారు. మాతృరూపిణిగా దేవి పరాశక్తి, ఆదిశక్తి, రాజరాజేశ్వరి, భవాని, భగవతి అనేక నామములతో అనేక రూపముల్లో మనం పూజిస్తూ ఉన్నాం. ఇంకా మహావిష్ణువు యొక్క సతీదేవిగా శ్రీ వైష్ణవ మతంలో నారాయణుడి తండ్రి అనియు మహాలక్ష్మి తల్లిగాను మనం అర్చన చేస్తారు. భక్తులు నారాయణ్ణి లక్ష్మీ మూలకంగా పూజిస్తూ లక్ష్మీ తల్లి నారాయణుడు భక్తుల సంకష్టాలను దూరం చేస్తాడని భావిస్తాం. వైష్ణవ ధర్మంలో భక్తులు అమ్మను తాయారు అని పిలుస్తూ ఆమెగా మొరపెట్టుకుంటే ఆ తల్లి భగవాన్ విష్ణువుకు భక్తుల మొరను వినిపించి అతను రక్షించడానికి వస్తుందని అనేక వైష్ణవ పురాణాల్లో మనం చూస్తున్నాం.
ఇంకా ద్వైత మతం ప్రకారం లక్ష్మీదేవి విష్ణువు యొక్క మాయాశక్తి అనియు చైతన్యం. ఈమెను మాధ్వ సాంప్రదాయంలో లక్ష్మీదేవి విష్ణువు తదనంతర స్థానాన్ని ఇచ్చారు. విష్ణువు యొక్క అనేక అవతారాల్లో ఆమె లక్ష్మీదేవి విష్ణువునే అనుసరిస్తుందని, అందుకే ఆమె అనపగామిని అంటారు. అంటే విష్ణువుని అనుసరించేటువంటి తల్లి. సీతాదేవి, రుక్మిణి ఇవన్నీ కూడా పురాణాల్లో లక్ష్మి యొక్క వివిధ అవతారాలుగా భాగవత పురాణాలు మనకు వర్ణించి తెలియజేస్తున్నాయి అన్నమాట. ఇలా శైవ సిద్ధాంతం ప్రకారం శివుడి భార్య పార్వతి ఆ యొక్క పరమేశ్వరునికి సతిగా ఉంటూ ఈ యొక్క సృష్టికి చైతన్యానికి ఆమె మూలాధారమై ఉంది. ఆమె ప్రత్యేకంగా ఏమి అస్తిత్వం లేదు. పార్వతీపతయే హరహర మహాదేవ అని పిలుస్తాం. ఆమె శాక్తమతం ప్రకారం ఈమెను చాలా వైభవంగా చేతనా స్వరూపిణి క్రియాశీలురాలు అని పూజిస్తాం. అనగా ఈమె శివునికి అంతర్భాగం.